కథపై నమ్మకం, సరైన నిర్మాత ఉంటే కొండలను ఢీకొట్టడానికి కూడా కొందరు హీరోలు వెనకాడరు. ప్రస్తుతం అదే నమ్మకంతో యంగ్ హీరో శర్వానంద్ ఉన్నాడు. ఆయన హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా, దిల్ రాజు నిర్మాతగా, సతీష్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న శతమానం భవతి చిత్రంపై ఉన్న నమ్మకంతో మరోసారి భారీ దిగ్గజాలను ఢీకొట్టేందుకు శర్వా రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి బడా బడా హీరోల చిత్రాలు విడుదలైనప్పటికీ తన ఎక్స్‌ప్రెస్ రాజాతో బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన మరోసారి అదే ఫీట్‌ను రెడీ చేస్తున్నాడు. తాత మనవళ్ల అనుబంధంతో సెంటిమెంట్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న శతమానం భవతి చిత్రం జనవరి 14న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా దానికి 2-3 రోజుల ముందే మెగాస్టార్ ప్రతిష్టాత్మక 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150, నటసింహం నటించిన 100వ చిత్రంగా రూపొందుతున్న గౌతమిపుత్ర శాతకర్ణిలు కూడా థియేటర్లను కబ్జా చేయనున్నాయి. కానీ ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ చిత్రం విషయంలో థియేటర్ల కొరత వచ్చే అవకాశం లేదు. మరోపక్క దిల్ రాజు కూడా సంక్రాంతి బాగా అచ్చి వచ్చింది. ఈ ఏడాది ఎక్స్‌ప్రెస్ రాజా కూడా జనవరి 14వ తేదీనే విడుదలవడంతో మరో సెంటిమెంట్. ఇక ఈ చిత్రంతో దిల్ రాజుకు బాగా కలిసొచ్చిన ప్రకాష్ రాజ్, జయసుధలు నటిస్తుండటం, మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోని ఈ నెల 18న హైదరాబాద్లో వైభవంగా జరపడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడని ఫిలిం నగర్ టాక్.